ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో ధర్మం అంటే ఏమిటి, ధర్మము మనల్ని ఎలా ఆలోచింపచేస్తుంది, ఈ కథ రూపంలో తెలుసుకుందామా. ఒక బిచ్చగాడు ఒక చోట కూర్చుని అడుక్కుంటున్నాడు. అక్కడ గోడ మీద నేను అంధుడిని, ధర్మం చేయండి అని వ్రాయబడి ఉంది. అందరూ తమకు తోచినట్టుగా చిల్లర వేసి వెళ్తున్నారు. ఒక అతను బిచ్చగాడి దగ్గరికి వచ్చి, నీకు వచ్చే చిల్లర నీ ఆకలి తీరుస్తుందా అని అడిగాడు. ఏదో సరిపోతుంది, ఒక పూట తిని ఇంకొక పూట పస్తులతో ఉంటున్నాను బాబు అన్నాడు. నీ బోర్డు మీద రాసి ఉన్నది మార్చి రాస్తాను అని ఆ బోర్డు మీద ఉన్నది చెరిపేసి ఇంకేదో రాసి వెళ్ళిపోయాడు అతను. సాయంత్రానికి ఆ బిచ్చగాడికి రోజు వచ్చే దానికన్నా 2 రెట్లు డబ్బులు వచ్చాయి. బిచ్చగాడి దగ్గరికి వెళ్ళిన అతను, ఈరోజు ఎక్కువ మొత్తం డబ్బులు వచ్చాయి కదా, సంతోషమేనా అని అడిగాడు. అతను గొంతు గుర్తుపట్టిన బిచ్చగాడు, మీరు బోర్డు మీద ఏమని రాశారు అని అడిగాడు. ఏమీ లేదు, నేను అంధుడిని అని వ్రాసిన దానిని చెరిపివేసి, ఈరోజు అందమైన రోజు కానీ నేను చూడలేను అని వ్రాశాను. మొదటిది నీ లోపాన్ని తెలిపితే, రెండవది భగవంతుడు మాకెంత మేలు చేశాడో తెలుపుతుంది. నీలాంటి వారి పట్ల మేమెలా ఉండాలో తెలుపుతుంది, ఆలోచింపచేస్తుంది అన్నాడు. దీని ద్వారా ఏమి తెలుసుకోవాలంటే, మొదటి బోర్డు చూసి అయ్యో అతనికి కళ్ళు లేవని జాలితో ధర్మం చేస్తారు. రెండో బోర్డు చూస్తే భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చి ఎంతో మేలు చేశాడని కృతజ్ఞతతో, బిచ్చగాడికి కళ్ళు లేవని బాధతో సహాయం చేస్తారు. ధర్మం చేయటం అంటే ఎంతో కొంత వేస్తాం. సహాయం అంటే మనం ఇచ్చేది ఎదుటివారికి సరిపోతుందా లేదా అని ఆలోచించి చేస్తాం. అందువల్ల రెండవ బోర్డు చూసిన వారు ఎక్కువ డబ్బులు వేశారు. జాలిపడి వేసేది ధర్మం, దయతో ఆలోచించి చేసేది సహాయం. సహాయం చేయటమే అసలైన ధర్మం. జై గోవింద.